ఇదిగో నువ్వు స్వస్థత పొందితే గనుక ఆ ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇక పాపము చేయొద్దు. ఏం చేయదు? జాగ్రత్త. పాపము చేసేవారు అందరూ ఉన్నారు. నశించే ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే పాపులమే. దేవుని గురువుని కొడుకుంటే పాపులమే. దేవునికి వ్యతిరేకమైన అసహనంతో కూడుకున్న మాటలు మన లోపల వస్తే పాపులమే. పరిశుద్ధులు చెప్పిన శరీర సమాన పాపం లేనంత మాత్రాన నీవు నేను పరిశుద్ధం అనుకుంటే భ్రమ. మనకు తెలియకుండానే పాపం మనల్ని వెంబడిస్తూ ఉంది, మన మీద నిలిచి ఉంటా ఉంది. ఆ పాపముల వల్ల కీడు మన మీదకి వస్తావు.